नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। फोटो తీసుకున్నాక మనం మాట్లాడదాం। ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి, ఫ్యాన్ ఆఫ్ చేయండి। 22వ తారీఖు రాత్రి 11:10 రవికుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదాపూర్ నుంచి వచ్చి ఇక్కడ ఆర్టీసీ బస్ దిగి తన ఇంటికి వెళ్తుంటే పార్టీ చర్చ్ దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు స్కూటర్ మీద ఎదురుగా వచ్చి ఇతనికి ముఖం పైన కొట్టి ఇతను కింద పడిపోగానే అతని జేబులో నుంచి పర్సు, సెల్ ఫోను, అన్నీ ప్లస్ క్యాష్ 10,000 నగదు ఉంది. అది కూడా మొత్తం ఇతని పర్సులో ఈయన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అవన్నీ ఉండే, అవన్నీ తీసుకొని పారిపోయారు. సో అతని కంప్లైంట్ మీద మనము వీడియల్ బాంబు పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది 395లో. సో అందులో పరిశోధనలో భాగంగా ఇటువంటి నేరాలు ఇంతకుముందు జరిగినాయి. సో అటువంటి వాళ్ళ పాత్ర ఉందా లేదా కొత్త వ్యక్తులు పాల్గొన్నారని చెప్పి CCTV ఫుటేజ్లు ప్లస్ మిగతాన్ని పరిశీలించడం జరిగింది. సో అందులో చూస్తే ఇప్పుడు ఎవరైతే పర్స్ పోయిందో బాధితుల పర్సు, అందులో ఉన్న క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ వాడి 2 ఏటీఎం మిషన్ నుంచి వెళ్ళి అమౌంట్ డ్రా అయింది. ఒకటేమో సంగారెడ్డి నుంచి డ్రా అయింది, ఇండియా ఏటీఎం నుంచి. అదేవిధంగా ఇంకొకటి సదాశివపేట నుంచి డ్రా అయింది. సో అక్కడ కూడా మొత్తాన్ని CCTVలో పరిశీలిస్తే అక్కడ ఈ నిందితులు ఒక కార్ను వాడి అక్కడికి వెళ్ళడం, డబ్బులు డ్రా చేసి రావడం తెలిసింది. దాని ఆధారంగా మళ్ళీ మనము మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ కార్ను సీజ్ చేయడం జరిగింది. ఆ కార్ను సీజ్ చేస్తే ఇప్పుడు దాని తర్వాత పరిశోధనలో మనకు తెలియదు ఏంటంటే ఇప్పుడు మీకు చూపించిన 3 వ్యక్తులు, మొహమ్మద్ ఆసిఫ్, ఇతని పటంచెరు ఇక్కడ స్థానికుడు, అదేవిధంగా పట్లలో వినయ్ పాటిల్ అనే నేటివేమో జరాసంగం మండలి, బట్ ఇక్కడ ఆయన కూడా ఇక్కడ పటంచెరులో ఉంటారు ప్రస్తుతానికి అతను. అదేవిధంగా బుర్రా మనదీప్ రెడ్డి, ఈయన షామీర్పేట మేడ్చల్ జిల్లా. ఈ 3 ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. యాక్చువల్గా స్కూటీ మీద వెళ్ళి నేరం చేసిందేమో మొహమ్మద్ ఆసిఫ్, పట్టోళ్ళ వినయ్ పాటిల్ ఇద్దరు వెళ్ళి ఉన్నారు. ఈ మనదీప్ రెడ్డినేమో కొంత జంక్షన్ దగ్గర దూరంగా అబ్జర్వేషన్ పెట్టినారు. నేను పోలీస్ పెట్రోల్ వెహికల్ వచ్చిందని చెప్పు అని చెప్పేసి వెళ్ళినారు. వీళ్ళ టార్గెట్స్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరు వెళ్ళి ఎవరన్నా ఒక్క వ్యక్తి సింగిల్గా నడుచుకుంటూ వెళ్తే అతని మీద దాడి చేసి డబ్బులు లాక్కోవాలంటే ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగానే ఇతను ఈ బాధితులు కనిపించగానే అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న ఈ డబ్బులు లాక్కున్నారు. సో డబ్బులు లాక్కొని ప్లస్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే అతని పర్సులో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ నేను గమనించారు. సో వాటి నుంచి డబ్బులు డ్రా చేయడం కోసం అని చెప్పి అతని ఫోన్ తీసుకున్నారు కాబట్టి అతని ఫోన్ లాక్ ఉంది. ఆ ఫోన్ సిమ్ను వాళ్ళ ఫోన్లో వేసుకొని ఏటీఎంకి వెళ్ళి అందులో మన ఏటీఎంలోకి వెళ్ళి వర్కౌట్ పాస్వర్డ్ ఏం చేస్తుంది, ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఫోన్కి పాస్వర్డ్ వచ్చేస్తుంది. సో అట్లా పాస్వర్డ్ వచ్చింది. ఆ పాస్వర్డ్ ఉపయోగించి 2 పుస్తకాల్లో వీళ్ళు డబ్బులు డ్రా చేసినారు. సో ఆ డబ్బులు డ్రా చేసి ఆ డబ్బులు వీళ్ళు 3 పంచుకున్నారు. పంచుకొని అందులో నుంచి పంచుకున్న డబ్బుల నుంచి అందులో ఒకరిది ఒక స్కూటీ ఒకరి దగ్గర కుదోబెట్టి ఆ కుదోబెట్టిన స్కూటర్ని విడిపించుకున్నారు. ఆ మిగతా అంతా కొంత వీళ్ళ విలాసాలకు అవి ఖర్చు చేసినారు. అవి ఖర్చు చేయగా ఇప్పుడు మనము వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు పట్టుకున్న తర్వాత ఒక ఇండికా కారు, అదేవిధంగా ఒక స్కూటీ నేరంలో వాడింది. ఇంకొకటి కూడా రికవరీ ఉంది స్కూటీ. అదేవిధంగా వీళ్ళ నుంచి డబ్బులు కూడా సీజ్ చేయడం, ఒక 50,000 రూపాయలు వీళ్ళకి సీజ్ చేసినాం. సో వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు కోర్టు చేయడం జరుగుతుంది. ఇందులో ఈ కేసు అయినప్పటి నుంచి నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని అన్ని క్లూస్ పరిశీలించి డిటెక్షన్ తొందరగా చేసిన రవీంద్ర ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, పాండ్రంగం కానిస్టేబుల్ గోవర్ధన్ హోంగారు, వీళ్ళందరూ కూడా చాలా DSP గారి పర్యవేక్షణలో అతి తక్కువ టైంలో బ్రేక్ చేసి వాళ్ళు పట్టుకున్నారు.
ఎందుకంటే వీళ్ళని పట్టుకోవడం ఆలస్యమైతే కనుక వీళ్ళు మళ్ళీ ఎందుకంటే ఒకసారి చాలా డబ్బు వచ్చింది కాబట్టి దీనికి ఆశపడి మళ్ళీ నేరాలు చేసే అవకాశం ఉంది. ఏంటంటే ఈ డబ్బు కేవలం వీళ్ళ విలాసాలకి, వీళ్ళకి తాగడానికి, వీళ్ళ విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ డబ్బులు వాడుతున్నారు. సో అటువంటి జరగకుండా మళ్ళీ చేయకుండా తొందరపడటం జరిగింది. ఇందులో వినయ్ పట్ల అతని మీద ఇంతకుముందు గాంజా దొరికితే సంగారెడ్డిలో ఎక్సైజ్ పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. మిగతా ఇద్దరేమో మొదటిసారిగా మన రికార్డులకు వచ్చారు. సో వీళ్ళ ముగ్గురు కూడా కోర్టులో పోటీ చేయడం జరుగుతుంది. ఈ రవీంద్ర రెడ్డి ఇన్స్పెక్టర్ గారి టీము ప్లస్ మిగతా టీం అందరూ కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చేసిన కృషికి వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. తర్వాత ప్రజలందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఇంతకుముందు కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడైతే హోటల్స్, లాడ్జెస్, అదేవిధంగా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అందరూ కూడా కంపల్సరీ స్వచ్ఛందంగా కెమెరాలు పెట్టుకోవాలి. ఎందుకంటే అది అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే కెమెరాలే కాకుండా వాళ్ళందరూ కూడా ఎక్కడైతే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో వాళ్ళు కంపల్సరీ ఎక్కడైతే 100 మంది ఒక స్థలానికి ఒక రోజులో వచ్చే స్థలాలు ఉంటాయో అవన్నీ కూడా చట్ట ప్రకారంగా కంపల్సరీగా కెమెరాలు ఉండాలి. ఆ కెమెరాలు పెట్టకుంటే కనుక వాళ్ళని చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకోవడానికి మారింది. ఎందుకంటే మనం ఈరోజు ఈ నేరాలు అరికడుతున్నామంటే మనకు సీసీటీవీ కెమెరాల సహాయం మనకు చాలా ఉంది. వాటి వల్ల మనము ఎవరు వచ్చినారు, ఎవరు వెళ్ళినారు,